ఇవాళ శుక్రవారం కదండి, పువ్వులు తీసుకుందామని చెప్పేసి ఉదయాన్నే టెర్రస్ పైకి వచ్చాను. ఒకసారి చూడండి, సూర్యుడు ఇంకా ఉదయిస్తున్నాడు. 6:30 అలా అయింది. గులాబీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎన్ని వచ్చాయో. అక్కడ 4 ఉన్నాయి కదా, నిన్న 2 హార్వెస్ట్ చేశాను వడలిపోతుంటే. ఈ మొక్క కూడా ఒకటి వచ్చింది. మందారాలు 2 వచ్చాయి. ఇంకా మెరూన్ గులాబీ కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇవన్నీ ఫ్లవర్స్ తీసుకెళ్దామని వచ్చాను, అమ్మవారికి పెడదాము. ఈరోజు శుక్రవారం కదా, శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం, పూజ చేసుకుందాం కొంచెం బాగానే అని చెప్పేసి ఫ్లవర్స్ కోసం వచ్చాను. చేమంతులు ఉన్నాయి, లిల్లీ పువ్వులు ఉన్నాయి, అలాగే బిల్ల గన్నేరు ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. వీలైనంత వరకు అన్ని ఫ్లవర్స్ తీసుకొని కిందికి వెళ్ళిపోతాను. మీకు ఒకటి చూపించాలండి. ఇది వచ్చేసి ఒక చిన్ని పాట్లో అన్ని మొక్కలు పెట్టేశానండి. మా వారి ఫ్రెండ్స్కి అడిగితే ఇద్దామని చెప్పేసి అన్నకి ఇవ్వాలని, ఇంకా ఒక్కొక్క మొక్క ఈ పాట్లో పెట్టి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు వీలైనప్పుడు వేసుకుంటారు కదా అని పెట్టాను. పెట్టి 3 వీక్స్ అయిపోయింది, కుదరలేదు ఇవ్వడానికి. ఊర్లో వెళ్ళేసి వస్తూ ఉన్నాం కదా, ఫంక్షన్స్ అవి ఉన్నాయి. కానీ ఈలోగా ఇది సెట్ అయిపోయి ఒక చిన్న బొకే లాగా అయిపోయింది చూడండి. నేను పెట్టినప్పుడు కొన్ని వాటికి రూట్స్ లేవు, కొన్ని వాటికి రూట్స్ ఉన్నాయి. ఇది జస్ట్ స్టెమ్ పెట్టాను వామాకు, అలాగే రణపాల, డిసెంబరం మొక్క, రోయ ప్లాంట్, స్నేక్ ప్లాంటు, తర్వాత చేమంతి, నార్మల్ లిల్లీ, అమర్ లిల్లీ, అవి కూడా చిన్న బ్లూమ్స్ ఉంటే పెట్టానండి. అంటే ఏమంటారు, గడ్డలు కింద మనకు ఉల్లిపాయలాగా ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇది వచ్చేసి ఇది ఒక క్రోటన్స్ అండి, పేరు తెలీదు. తర్వాత ఇది ఒక స్నేక్ ప్లాంటు. ఇలా 10 రకాల మొక్కలు అయితే ఈ చిన్ని పాట్లో పెట్టేశాను. జస్ట్ అలా గుచ్చేసాను కొంచెం మట్టి వేసేసి. ఇవన్నీ సపరేట్ చేసి, అంటే అన్నీ తీసేసి కవర్లో ఎందుకు వేసేయాలి, ఇలా పాట్లో పెట్టిస్తే వాళ్ళు ఒక రోజు ఉంచినా మరుసటి రోజు వేసుకుంటారులే అని ఇంట్లో పెట్టాను. మేము ఇవ్వడం మర్చిపోయాము. ఇంకా ఇది సెట్ అయిపోయి చూడండి అందంగా ఎలా వచ్చేసాయో. ఇంత చిన్ని పాట్లో కూడా ఇన్ని మొక్కలు, ఎంత ఇరుకుగా ఉన్నా కూడా ఎంత చక్కగా వచ్చాయి చూడండి. చాలా బాగా అనిపించింది చూడగానే, ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది ఇచ్చేస్తానండి, ఇంకా వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా సపరేట్ చేసేసి నాటేసుకుంటారు. ఎన్ని రకాల మొక్కలు ఇందులో ఎంత బాగా సెట్ అయిపోయాయో కదా అనిపించింది ఈ చిన్ని పాట్లో. చూస్తున్నారు కదా మీరే. ఇష్టంగా వేయాలే కానీ ఎంత చిన్న కుండీల్లో కూడా మొక్కలు బాగా వస్తాయండి. 10 రకాల మొక్కలు ఈ చిన్ని పాట్లోనే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎంత హెల్తీగా గ్రోత్ అవుతున్నాయో చూడండి. మనం వాటిని చూసుకునే విధానంలోనే ఉంటుందండి. అవి చాలా చక్కగా వస్తాయి, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక చిన్న విషయం అన్నమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఈ మొక్క అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. దీని పేరు ఇప్పటి వరకు కామెంట్లో కూడా, అంటే అడిగాను మిమ్మల్ని కూడా, చెప్పలేదు. టచ్ చేస్తే అలా ముచ్చుకుంటుంది కదా ఈ మొక్క. ఇంతవరకే తెలుసు దీని పేరు వచ్చేసి. మిమ్మల్ని కూడా అడిగాను, ఇంకా రిప్లై రాలేదండి. చిన్నప్పుడు ఎంత సరదాగా ఆడుకునే వాళ్ళం కదా, పొలాల్లో ఉండేది. నేను దీన్ని సపరేట్గా అలాగే ఉంచేస్తాను, ఈ పాట్లో పెంచుకుంటూ ఉన్నానన్నమాట. చిన్న మొక్క అదంతకదే వచ్చేసింది మన టెర్రస్ పై. ఈ పాట్లో వేరేవేమి వేయకుండా అందులో అలాగే ఉంచేసాను. జస్ట్ పిల్లలు కూడా సరదాగా ఎప్పుడన్నా ఇలా ఎంజాయ్ చేస్తారు కదా అని, అందులో మన చిన్నప్పటి జ్ఞాపకాలు కదండి ఇవన్నీ కూడా. అందుకు దాన్ని అలాగే పెంచుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. 4 స్టెమ్స్ ఇలా పెద్దగా వచ్చేసాయి. మీలో ఎవరికన్నా తెలుసా అండి దీని పేరు, ఇంకా సపరేట్గా ఏమైనా ఉందా? తెలిస్తే చెప్పండి. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి. వర్షాలు పడుతున్నప్పటి నుంచి కూడా మరిన్ని బోల్డ్ అన్ని ఫ్లవర్స్ పూస్తూ ఉన్నాయి. పూజకైతే బాగా సరిపోతున్నాయి. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొని కిందికి వచ్చేసానండి. పూజ అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పాటింగ్ మిక్స్ గురించి అడుగుతున్నారండి, మీరు మొక్కలకి ఏం మట్టి వేస్తారు ఏంటని. నేను సపరేట్గా రేపైతే వీడియో తీసి పెడతానండి. నేను ఎలా వేసుకుంటాను మొక్కలు, అంటే మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటాను ఏంటన్నది కూడా. నా ముందు వీడియోస్లో కూడా అడిగితే చూపించాను, కానీ సపరేట్గా వీడియో అయితే పెట్టక చాలా రోజులు అయిపోయింది. అందుకు దానిపైననే ఒక వీడియో చేసి పెడతానన్నమాట, ఏమేమి మట్టి వేసుకుంటాను, నేను ఎలా కేర్ తీసుకుంటాను మొక్కలు పెట్టిన తర్వాత కూడా అన్నది. ఇక్కడ జామ మొక్క చూడండి,
బోలెడన్ని పిందెలండి. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తుంటే. ఇదైతే ఒక పావు కిలో అంత ఉంది ఈ జామకాయ అయితే. ఇంకా పండుగ అవ్వలేదు. ఇలా చూడండి ఎన్ని పిందెలో. కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి. కొన్ని ఇంకా చిన్నగా ఉన్నాయి. తర్వాత ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అలా మొక్క మీద బోలెడన్ని ఫ్లవర్సు, పిందె, కాయలన్నది ఉన్నాయి. ఈ కంటైనర్‌లో పెట్టిన తర్వాత కొంచెం పెద్ద సైజు పాట్‌లో పెట్టాను గదా! ఇంకా బాగొస్తుందండి జామ మొక్కయితే. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను. బాయ్.